गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 23వ పాసురం గురించి తెలుసుకుందాం. ఈ 23వ పాసురంలో ఆండాల్ తల్లి శ్రీకృష్ణుణ్ణి నిద్ర మేల్కొనడానికి ఏ విధంగా పాడారో, ఆయనని ఏ విధంగా పొగిడారో, ఎలాంటి మాటలు చెప్పారో ఈ పాసురంలో మనం తెలుసుకుందాం. மாரிமலை முழங்கில் மன்னிக்குடந்துருங்கும் சீரிய சிங்கமறிவித்துத்தி விழுத்து வேர்மயிர் பொங்க வெப்பாடும் பேருந்தரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவன்னா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய సింహాసనత్తిరుందు యాం వంద కార్యమారాయిందరులేలో రెంబావాయ్. ఇప్పుడు భావం ఏంటో తెలుసుకుందాం. వర్షాకాలంలో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళము గల తన జోలు నిక్కబొడుచునట్లును అటూనిటూ దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా, ఆతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనం నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే. ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది. మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలకనున్న వానిని చూచి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి, అయ్యో వీరినెంత బాధ పెట్టి తిని, వీరికి ముందుగానే నేను కావలసినవి ఇచ్చి ఉండవలసినది అని ఎంతో కలత చెందిన వాడై నా వారినే నేను ఉపేక్షించాను, దీనులై అర్థించేట్లట్లు చేశానని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు ఈ గోపకన్యలను కష్టపెడితేనని కలత చెందాడు స్వామి. వెంటనే మీకేమి కావలే అని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తాను అన్నాడు. మాకే కామనలు లేవు స్వామి, నీవు నీ భవనం నుండి వచ్చి ఈ సింహాసమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదమని అనిరి. అదే ఈ పాసురంలో వర్ణించారు శ్రీ ఆండాల్ తల్లివారు. చూసారా ఆ కృష్ణ భగవానుణ్ణి ఎలా పొగిడారయ్యా అంటే, ఆదమరిచి వర్షాకాలం మొత్తము సింహము నిద్రిస్తుందంట గుహలో. ఆ గుహలో నిద్ర నుంచి లేచిన సింహం ఎలా అయితే జూలు విదిలించి ఒళ్ళు సాగదీసి ఎలా అయితే బయటకు రాజులాగా, మృగరాజు అనమాట, అది మృగరాజులాగా ఎంత ఠీవిగా అయితే వస్తుందో, అలాగే నీవు కూడా నిద్ర నుంచి మేల్కొని నీ భవనాన్ని నుండి బయటికి వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తే నీ సౌందర్యాన్ని మేము చూడగోరుతున్నాం స్వామి అని ఆండాల్ తల్లి గోపికలతో కలిసి అడుగుతున్నారు, ఆయన్ను అర్థిస్తున్నారన్నమాట. అయితే ఈరోజు ఆండాల్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈనాటి పాటలో చేస్తుంది. అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలువాలంటే తిరుప్పావైలోకి రావాలి.
ఉపమానోపాయమయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇది అది అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికీ ఇది మూలం. ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాసురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం. ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు, ఎలాగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం, ఇకపై శాస్త్రాలు వర్తించవు. ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. ఇక భగవంతుని సన్నిధానానికి చేరాక ఇక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషణుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొదట తన అభిప్రాయం చెప్పటం, లక్ష్మణ సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషణుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. లోచనాభ్యాం పిబన్నివా అంటూ ఒక కంటి చూపుతో తను విభీషణునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడే దాసుడై విభీషణుడు చెప్పినట్లు చేశాడు. విభీషణుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయినందున అదే మార్గం రాముడికి చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చెయ్యటం, ఆ సముద్రుడు అర్హుడా కాదా కూడా చూడలేదు రాముడు. ఇది స్వామితత్వం. భక్తుల విషయంలో తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు. అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈరోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చొని తన మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. కోప్పుడయ్య సీరయ సింహాసనత్తిరుందు, నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది. దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు. దానిపై నీవు కూర్చుంటే యాం వంద కార్యం ఆరాయ్ అందరుల్, మేం ఒక కార్యార్థులమై వచ్చాం. మేం ఏం చేయదలుచుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యాలో మాకు తెలుసు. ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా రేచిరమ్మని చెబుతుందో అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పైకి కనిపించే కృష్ణ గోపికల కథ, రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవటానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్ధం చేసుకొని వెళ్ళాలి అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహ రూపకంలోనే కదా. అది మన ఇంట్లో ఆరాధన చేసుకునే విగ్రహం అయినా కావచ్చు, లేక ఆలయాల్లో ఉన్న ఆర్చామూర్తి అయినా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్ధతి ఏంటి? ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి, ఇవన్నీ తెలుపుతూ వస్తుంది ఆండాళ్ తల్లి. ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానాకాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలు కాంచి బయటకు వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. మారీ వానాకాలం అనగా విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలను మరిపిస్తుంది. యుద్ధాలు చేసేవారు కూడా వానాకాలంలో ఆపేస్తారు కదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే రాముడు మాల్యాద్రి పర్వతంపై ఉండి తనకు జరిగిన సీతావిరహాన్ని లక్ష్మణస్వామికి విన్నవించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం, మరొక వానాకాలం కోసం ప్రతీక్షిస్తున్నాం.
ఏ వానాకాలంలో ఉన్నామంటే రకరకాల దుఃఖాలను సంతతము వర్షించే ఈ భూమిపై ఉన్నాం కదా. బహుదా సంతత దుఃఖవర్షిణి భవదుర్దినే అధస్కలితం అంటారు మన యమునాచార్యుల వారు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం. అవివేక ఘన అంధద్విగుల్ముఖే, అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యుణ్ణి కప్పుకొని దారి తప్పిపోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం. దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియు శరీరాన్ని వేరుగా చూసి బ్రతకటం. ఇలా బ్రతకకపోవటమే అవివేకం. దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షిస్తుంది. సూర్యుడు కనిపించటం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికీ వదిలి ఉండని అచ్యుత భానుణ్ణి కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా? లేదు కదా. మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే మాం అవలోకయా అచ్యుత అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు. అదేంటంటే త్వదీక్షణా సుధా సింధు విక్షేపపసికరైః కారుణ్యమారుతానీతైః శీతలైః అభిషించ మాం. హే భగవాన్, నీ చూపులే సాగరాలు. అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి. ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో, అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయని కురిపించి ముంచెత్తు ఈ వానను కోరుకుంటున్నారు. అలాంటి వానాకాలంలో మలై మురంజిల్ పర్వత గుహల్లో మన్నిక్కుడం దురుంగం మన్నికంగా కాళ్ళు ముడుచుకొని పడుకుని నిదురించే సీరియ సింగం, నిద్రలో కూడా పరాక్రమాన్ని వీడక ఉండే సింహం, శక్తి తేజస్సు ఎప్పటికీ కలిగిన సింహం. సింహం తనంతట తాను లేచి రావాల్సిందే. కాలం లేపినప్పుడు కానీ ఎవ్వరూ దానిని లేపతరగరు. ఆండాల్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగవంతుణ్ణి భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహలోంచి బయటికి రావటం అనేది మన ఆలయాల్లో నుంచి ఉత్సవమూర్తి బయటకు రావటమా అన్నట్లుగా చెబుతుంది. సీరియ సింగం స్త్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా. సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ తల్లి అది సీరియ సింగం అని చెబుతుంది. ఆరివుత్తు ఆ సింహం తనంతట తాను లేచి తీవిరుత్తు ఒక్కసారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది. వేరిమయర్ పొంగా తన జూలును గగుర్పాటు వల్ల ఒక్కసారి దులుపుకొని ఎప్పాడుం పేరుం దదురి ఇటు అటు దొర్లుతూ మూరి నిమరుందు మురంగిప్పురప్పట్టు ఒక పెద్దగా గర్జిస్తూ పోదురమా పోలే, అప్పుడది బయలుదేరినట్లే నీవు అట్లా రావాలి. సృష్టి పూర్వదశ నుండి సృష్టి తరువాత దశ వరకు ఆండాల్ స్వామిని సింహంతో పోలుస్తుంది. అది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆ సంకల్పం తడైక్షత బహుశ్యాం ప్రజాయేతి అనే నా నుండి అనేక మంది తీర్దునుగాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయటం ఎలా అంటే త్రిపుత్కరణం అని చెబుతారు. మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు. తేజస్సులో నుంచి జలాన్ని తీస్తాడు. జలంలోంచి పృథ్వీని తీస్తాడు. ఇక వీటిని సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్ళీ సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీది ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్ధం చేస్తాడు. అయితే
ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి 2 తక్కువగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంగ్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే, అది యుగపత్ సృష్టి కార్యం. ఒక చిటికలో సృష్టి కార్యం జరిగిపోయింది. అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో, ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి 11 ప్రజాప్రతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే ఆద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది స్వద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువులలో అంతర్యామి అయి తానుంటాడు. ఈ కార్యాన్నంతా ఆండాల్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక సీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి. సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతట తాను ఐచ్ఛికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో, పరమాత్మ తనలోంచి తేజస్సును బయటకు తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా వెదజల్లినట్లే. అయితే శాస్త్రం గంధవతి పృథ్వీ అని చెబుతుంది కదా. పరమాత్మ పరిమళం కల భూమిని, దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్ని వైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రిపుత్కరణం చేస్తాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో, పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో, తాను బ్రహ్మకు వేదాలను ఉపదేశం చేశాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే పరమాత్మ అన్నింటిలో అంతర్యామి అయి ఉన్నాడు. ఇక్కడ గోదాదేవి నాభిస్థానంలో పవలించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పొరపాటుకి బయలుదేరినట్లుగా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనమిస్తాడు. నీ పూవప్పై పూవన్నా ఆదసి పుష్పం వంటి సౌందర్యం కలవాడా, ఉన్ కోయిల్ నిన్రు, నీ కోవల నుండి అంటే ఓంకారం అనేదే స్వామి ఇల్లు కదా. ఆ వేదతత్వం అనేది బయటికి రావాలి, తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లో నుంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి. ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి. ఇన్నింటినీ ఆండాల్ భావిస్తోంది. ఇంగనే పోందరిలి, ఇలానే రావాలి అని చెబుతుంది మన ఆండాల్. అన్నవయల్ పుదువై ఆండాల్, పరమహంసలే నడక నేర్పగలిగేది కదా, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది. కోపుడయ్య సీరియ సింహాసనత్తిరుందు, అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాల్ తల్లి. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం. జ్ఞాన అజ్ఞాన, ఐశ్వర్య అనైశ్వర్య, ధర్మ అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావలసిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి. ఇక ఆలయాల్లో అయితే ధర్మ పీఠాసనం అంటారు. ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాల్ శ్రీకృష్ణుణ్ణి దానిపై కూర్చొమ్మని చెబుతుంది. చూసారా, ఆండాల్ తల్లి శ్రీకృష్ణ భగవానుణ్ణి బయటికి రమ్మని, సింహాసనంపై కూర్చొని మని చెప్పడానికి పాసురం పాడి మనకు ఈ పరమాత్మ ఈ సృష్టిని ఎలా సృష్టిస్తాడో, దానికి బ్రహ్మను ఎలా ఇస్తాడో, ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మంట, ఒక్కొక్క బ్రహ్మ నుండి ఇంకెంతో మంది బ్రహ్మలు పుట్టి ఈ సృష్టినే సృష్టించారు. ఈ సృష్టికి దైవం పరమాత్మ అన్నీ కూడా శ్రీకృష్ణుడే అని మనకు ఈ పాసురంలో ఆండాల్ తల్లి చక్కగా వివరించారనమాట. రేపటి పాసురంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ సింహాసనంపై వచ్చి కూర్చునే అంశాన్ని ఎంతో వైభవంగా రేపటి తిరుప్పావై పాసురంలో మనకు ఆండాల్ తల్లి వివరిస్తారు. రేపటి తిరుప్పావై పాసురం చాలా అంటే చాలా విశిష్టమైనది. రేపటి పాసురంని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఓం శ్రీమాత్రే నమః.
ஓம் ஸ்ரீ குருப்யோ நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் ஸ்ரீ குருப்யோ நமः. ஓம் தத்சத். ஸ்வஸ்திஹி.